వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను డైకిన్ ఏసీ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆ డైకిన్ ఏసీ అన్బాక్సింగ్, ఇన్స్టాలేషను, డెమో, ఫీచర్స్ ఇలా అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఫ్యూచర్లో వచ్చే సమ్మర్కి ఎవరైనా ఏసీ కొనాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పగలను. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇది డైకిన్ ఏసీ అనేది 1.5 టన్ అండి. 5 స్టార్ ఇన్వర్టర్ అనమాట, స్ప్లిట్ ఏసీ. దీని కోర్ మెటీరియల్ వచ్చేసరికి కాపర్. ఇది వైట్ కలర్ అండి. దీనికి 1 ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది. దీని స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇది ఇన్వర్టర్ ఏసీ అనమాట. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, యాంటీ మైక్రోబయల్ ఫిల్టర్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. సో ఈ ఏసీ మోడల్ నెంబర్ వచ్చేసరికి FTKG50TV 2021 మోడల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 43,500 అండి. ఇక ఇన్స్టాలేషన్కి ఒక 1600 దాకా అవుతుంది. సో ఇంకా ఇండోర్ యూనిట్ మీరు చూస్తే ఇది ఇండోర్ యూనిట్ అనమాట. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 11 kgs ఉంటుంది. ఇది మనకి లోపల రూమ్లో ఫిక్స్ చేస్తారు. సో దీన్ని ఇండోర్ యూనిట్ అంటారనమాట. మేము దీన్ని అమెజాన్లో బుక్ చేసుకున్నాము. సో అమెజాన్ నుండి ఇన్స్టాల్కి వాళ్ళ టీం ఒకటి వస్తుందన్నమాట. వాళ్ళ టీం వచ్చి మనకి ఫిక్స్ చేస్తారు. ఫిట్టింగ్ సెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు వచ్చేదాకా మనము ఆ బాక్స్ని ఓపెన్ చేయకూడదనమాట. వాళ్ళు ఓపెన్ చేసి మాత్రమే ఫిట్ చేస్తారు. ఈలోపే కనుక ఓపెన్ చేస్తే దానిలో ఒకవేళ ఏదైనా డ్యామేజ్ కనుక ఉంటే అది పూర్తిగా మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ఇదేమో అవుట్డోర్ యూనిట్ అనమాట. ఈ అవుట్డోర్ యూనిట్ వెయిట్ వచ్చేసరికి 39 kgలు ఉంటుందండి. దీన్ని మనము బయట ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇండోర్ యూనిట్ ఫిక్స్ చేయడానికి ఇక్కడ మనము డ్రిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లాంప్స్తో మనకి ఇండోర్ యూనిట్ అనేది సెటప్ చేస్తారు. సో ఆ క్లాంప్స్ పెట్టడానికి మనకి మార్క్ చేసుకుని డ్రిల్లింగ్ మిషన్తో మనకి డ్రిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అదే చేస్తున్నారు. అలాగే దాంతో ప్యారలర్గా ఇవి వచ్చేసరికి మనకి నేను చెప్పాను కదండి, కోర్ మెటీరియల్ కాపర్ అనేసి. సో ఇవే అనమాట ఆ కాపర్ ట్యూబ్స్. దీని మొత్తం లోపలంతా కాపర్ ఉంటుంది. మనకి కాపర్ అనేది చాలా సేఫ్ అనమాట. అలాగే కూలింగ్ కూడా బాగా వస్తుంది. అదనేది ఈ అవుట్డోర్ యూనిట్కి ప్లస్ ఇండోర్ యూనిట్కి మధ్యలో ఈ జాయింట్ కాపర్ వైర్ ఫిక్స్ చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి డ్రిల్ చేసి మన ఇండోర్ యూనిట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇది 1.5 టన్ ఏసీ. ఈ ఏసీ అనేది 130 స్క్వేర్ ఫీట్ గల రూమ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక దీని ఫీచర్స్ వచ్చేసరికి ఇది నాయిస్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. 35 డెసిబిల్స్ లోపే ఉంటుందన్నమాట. మనకి వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీ ఉంటుంది ప్రోడక్ట్ మీద. 1 ఇయర్ కండెన్సర్ మీద ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెసర్కి ఉంటుందన్నమాట. ఇక ఇది 1.5 టన్ అంటున్నాం కదా, అసలు ఇక్కడ టన్ అంటే టన్నేజ్ అనే అర్థం అనమాట. మనకి 1.5 టన్ అంటే ఒక 1500 kgల ఐస్ గడ్డ కనుక రూమ్లో పెడితే మనకి ఎంత కూలింగ్ వస్తుందో అంత కూలింగు ఈ 1.5 టన్ ఏసీకి మనకు వస్తుంది. సో దీన్ని అందుకే 1.5 టన్ అంటారు. ఇకపోతే ఇది ఏసీ ఇన్వర్టర్. మనకి మన ఓల్డెన్ డేస్లో చూసుకుంటే ట్రెడిషనల్ ఏసీ ఉంటుంది, దానిలో ఇన్వర్టర్ ఉండదు. ఇది వచ్చేసరికి మనకి ఏసీ ఇన్వర్టర్. సో ఏసీ ఇన్వర్టరు నార్మల్ ట్రెడిషనల్ ఇన్వర్టర్ కంటే చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి అన్నమాట. మామూలుగా ఏసీతో కంపేర్ చేస్తే ఈ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మామూలు ఏసీతో కంపేర్ చేసినప్పుడు. అలాగే ఓల్టేజ్ ఒకవేళ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు దీనికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఇక రూమ్ టెంపరేచర్ని చాలా కాన్స్టెంట్గా ఉంచుతుంది. మన రూమ్ టెంపరేచర్ బట్టి కంప్రెసర్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఈ ఇన్వర్టర్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి నార్మల్ ఏసీ కనుక, ట్రెడిషనల్ ఏసీ కనుక తీసుకుంటే మనం ఒక 24 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక పెట్టామంటే ఆన్లో ఉంచితే అది ఆన్లో ఉన్నంత వరకు 24 డిగ్రీస్ రన్ అవుతూ ఉంటుంది. రూమ్ అంతా కూల్ అయినా కూడా కంప్రెసర్ అనేది మనకి ఆన్ ఆఫ్ అవ్వదన్నమాట.
అదే మనకి ఏసీ ఇన్వర్టర్‌కి వచ్చేసరికి మనకి రూమ్ మొత్తము కూల్ అయ్యాక కంప్రెసర్ అనేది ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోతుంది. సో, ఈ ఏసీ ఇన్వర్టర్ వల్ల ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి 2021 మోడల్ అనమాట. సో, ఇది చాలా కొత్తగా వచ్చిన ఫీచర్స్. దీనిలో చూసుకుంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ కోటింగు, ఇంకా డస్ట్ ఫిల్టరు ఇవనేవి ఉంటాయి. ఈ డస్ట్ ఫిల్టర్ అంటే ఏంటంటే మనకి గాలి వస్తుంది కదా! ఆ ఎయిర్ రిలీజ్ అయ్యేటప్పుడు ఆ ఎయిర్‌లో ఎలాంటి పొల్యూషన్ లేకుండా మనకి ఫిల్టర్ చేస్తుంది. ఇంకా అది మాత్రమే కాకుండా ఇది ఇన్‌బిల్ట్ స్టెబిలైజర్ అండి. దీనిలోనే స్టెబిలైజరు ఇన్‌బిల్ట్‌గా ఉంటుందన్నమాట. మనకి స్టెబిలైజర్ పెట్టాల్సిన అవసరం రాదు. ఇన్ కేస్ ఎందుకైనా మంచిది పెట్టుకోవాలి అనుకుంటే మనము స్టెబిలైజర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మేమైతే స్టెబిలైజర్ కూడా తీసుకున్నాము. ఎవరెస్ట్ స్టెబిలైజర్ అనమాట. అది అరౌండ్ మనకి 2000 దాకా పడుతుంది. సో, స్టెబిలైజర్ అనేది మన ఇష్టం. ఇకపోతే దీనికి కాపర్ కండెన్సర్ కాయిల్ ఉందని చెప్పాను కదా! సో, ఈ కాపర్ వల్ల ఏంటంటే మనకి కూలింగ్ అనేది బాగా వస్తుంది. మనకి ఓల్డెన్ డేస్‌లో అల్యూమినియం ఉండేవన్నమాట. అల్యూమినియంకి అంత కూలింగ్ వచ్చేవి కావు. సో, మనకి కాపర్ కాయిల్స్ వల్ల కూలింగ్ వస్తుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. జనరల్‌గా ఏసీ పెట్టుకుంటే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అనేసి భయపడతా ఉంటారు కదా! సో, అలా రాకుండా ఉండాలనుకుంటే మనకి పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉండాలనుకుంటే గనక మనము 26 డిగ్రీల మీద గనక పెట్టుకుంటే చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ అనేది అవుతుంది. అట్లా 26 డిగ్రీలు 6 గంటల పాటు ఆన్‌లో ఉంచినా కూడా మనకి ఒక యూనిట్ కంటే తక్కువ మాత్రమే పవర్ కన్జంప్షన్ అవుతుందన్నమాట. సో, ఇదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే టెంపరేచరు సెట్ చేసుకోవడానికి మనకి మినిమమ్ రేంజ్ అనేది 18 డిగ్రీస్ దాకా సెట్ చేసుకోవచ్చు. ఈ డైకిన్ ఏసీ అవుట్‌డోర్ కంప్రెసర్‌లో మనకి గ్యాస్ యూజ్ చేస్తారు కదా! అది R32 రిఫ్రిజరెంట్ గ్యాస్ అనేది మనకి యూజ్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే R32 రిఫ్రిజరెంట్ గ్యాస్ 950 కేజీ అంటే అరౌండ్ ఒక 1 కేజీ దాకా ఉందనమాట. 950 గ్రామ్స్ అనమాట. అది 1 కేజీ దాకా ఉంటుంది. సో, ఈ గ్యాస్ అనేది మనకి రీఫిల్‌కి ఒక 2000 నుండి 3000 దాకా ఖర్చు అవుతుందండి. ఇందులో ఉండేది 1 కేజీ గ్యాసు. ఇదనేది మనకి సుమారుగా 10 నుండి 15 సంవత్సరాల దాకా వస్తుందనమాట. ఒకవేళ ఏదైనా కొన్ని రీజన్స్ వల్ల పిల్లలు కదిలించడం వల్ల గ్యాస్ గనక లీకేజ్ అయితే మాత్రం దాని లైఫ్ స్పాన్ అనేది 5 నుండి 10 సంవత్సరాలు మాత్రమే ఉంటుందన్నమాట. ఒకవేళ గ్యాస్ లేకుండా గనక ఏసీ రన్ అయితే ఆ ఏసీ సిస్టమ్ అనేది పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో, కనీసం సంవత్సరానికి ఒక 2 సార్లు అయినా మనము ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. మనకి డైకిన్‌కి ఏంటంటే సంవత్సరంలో 3 సార్లు మనకి ఫ్రీ సర్వీసింగ్‌కి వాళ్ళే వస్తారనమాట. వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి సర్వీసింగ్‌కి మనం ఒక 800 దాకా ఛార్జ్ చేయాల్సి వస్తుందనమాట. సో, ఇక్కడ ఇవి చూసారు కదా! మనకి పైన అవుట్‌డోరు ఈ ఫిక్సింగ్ అనేది చేస్తున్నారనమాట. ఇది డోము. ఈ డోమ్ తీసి మనకి కింద నుండి మన ఇండోర్‌లో ఏవైతే కాపర్ వైర్స్ అనేవి ఉన్నాయో దాన్ని అవుట్‌డోర్‌కి కనెక్షన్ అనేది ఇస్తున్నారనమాట. దానికోసం మనకి మ్యాక్సిమం చాలామందికి ఎక్స్ట్రా వైర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మాకు కూడా ఎక్స్ట్రా వైర్ అనేది అవసరమైంది. సో, అలా కాకుండా ఉండాలి అంటే ఇట్లా మళ్ళీ డ్రిల్ పెట్టుకుని ఒక చిన్న హోల్ పెట్టుకుని ఆ హోల్ నుండి కనుక వైర్ తీసుకుంటే అంత ఎక్స్ట్రా వైర్ అనేది మనకి అవసరం ఉండకపోవచ్చు. సో, ఇంకా ఏసీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి హై రేంజ్ అయినా పర్లేదు, మంచి ఏసీ గనక తీసుకోవాలి అనుకుంటే మిట్సుబిషి కంపెనీ అండి 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్ అనమాట. అది మనకి 67,000లో వస్తుంది. అది వచ్చేసరికి జపాన్ కంపెనీ అనమాట. అదే మనకి 3 స్టార్‌కి వచ్చేసరికి 55,000లో వస్తుందనమాట. ఇది మనకి నంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఓ జనరల్ 1.5 టన్ను 5 స్టార్ ఇన్వర్టర్
మనకి 62,000 పడుతుంది. అదే 3 స్టార్ వచ్చేసరికి 54,000 పడుతుంది. ఇది కూడా మనకి జపాన్ కంపెనీ. ఇకపోతే మామూలుగా మిడిల్ రేంజ్ అంటే లో బడ్జెట్ కాకుండా ఒక యావరేజ్గా మనం ఏసీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ డైకిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ డైకిన్ కూడా మనకి జపాన్ కంపెనీ అనమాట. ఇది 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ వచ్చేసరికి 44,000 ఇప్పుడు నేను చూపించేది. ఇకపోతే 1.5 టన్ 3 స్టార్ వచ్చేసరికి 36,000 అనమాట. మనకి 5 స్టార్కి 3 స్టార్కి కరెంటు బిల్ అనేది పెద్ద డిఫరెన్స్ ఉంటుందండి. ఒక 200 నుండి 300 ఉంటుంది. అలాగే మనకి బ్లూ స్టార్ అండి. బ్లూ స్టార్ కూడా చాలా మంచి కంపెనీ, మన ఇండియా కంపెనీ అనమాట. అది 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ వచ్చేసరికి 43,000. అలాగే 1.5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ వచ్చేసరికి 38,000 అనమాట. ఇక ఎల్జీ కంపెనీ, ఎల్జీ వచ్చేసరికి 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ 42,500. అలాగే 3 స్టార్ వచ్చేసరికి 36,000 మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇంత బడ్జెట్ పెట్టలేము, మనకి లో రేంజ్ కావాలి అనుకుంటే బెస్ట్ కంపెనీ వచ్చేసరికి శాన్యో వచ్చేసి 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ వచ్చేసరికి మనకి 33,000కే దొరుకుతుంది. ఇకపోతే 1.5 టన్ 3 స్టార్ వచ్చేసరికి 30,000 అనమాట. అలాగే దాని తర్వాత మనకి మార్క్ అనే కంపెనీ 1.5 టన్ ఇన్వర్టరు 34,000. అలాగే 1.5 టన్ 3 స్టార్ వచ్చేసరికి మనకి 30,000లో దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ కాపర్ వైర్స్ అనేవి మనకి ఇవి బయటే ఉంటాయి కదా, ఎండకి వానకి తడుస్తూ ఉంటాయి. సో ఒక్కోసారి ఏమవుతుంటే ఎండకి ఇవి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఛాన్స్ తీసుకోకుండా మేము ఇక్కడ ఫిల్ట్ అనేది వేయించామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టేపు చుడుతున్నారు. ఈ విధంగా కనుక మొత్తము టేపు చుట్టుకుంటే కొంచెము ఎండకి కానీ వానకి కానీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఫిట్టింగ్ వచ్చిన వాళ్ళని మనం కనుక అడిగితే వాళ్ళు ఈ విధంగా ఈ ఫిల్ట్ అనేది వేస్తారనమాట. ఈ అవుట్డోర్ ఫిట్టింగ్ అనేది చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కొంచెము ఈజీగా అయిపోతుందేమో, కానీ మనకి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఇక థర్డ్ ఫ్లోర్ కానీ అయితే ఫిట్టింగ్ అనేది కొంచెం కష్టమనే చెప్పవచ్చు, కొంచెం రిస్క్తో కూడుకున్నదే అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఆ కనెక్షన్ జాయింట్ అనేది ఇవ్వడానికి అంత హైట్లో నుండి కుదరదు కాబట్టి ఇది చాలా కష్టమైన పనే. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ 2 వైర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ఇన్లెట్, ఇంకోటి అవుట్లెట్ అనమాట. మనకి చిన్న వైరు కనిపిస్తుంది కదా, ఆ చిన్న వైరు వచ్చేసరికి ఇందులో కంప్రెసర్లో ఉన్న గ్యాస్ వచ్చేసరికి మనకి ఇండోర్కి వెళ్తుంది. పెద్ద వైర్ వచ్చేసరికి ఇండోర్లో ఉన్న ఆ హీట్ గ్యాస్ అనేది మనకి అవుట్డోర్కి వస్తుంది అనమాట. సో ఈ 2 పైపులు అనేవి మనము చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆ పైపుల కనెక్షన్ అనేది మనకి ఇక్కడ చూసారు కదా, ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది, దానికి ఈ విధంగా ఫిక్స్ చేస్తారనమాట. ఇవనేది మనకి ముందుగానే సెట్ చేసుకున్నారు కదా, సెట్ చేసుకున్న తర్వాత పైకి తీసుకొచ్చారు. మ్యాక్సిమం ఈ కంప్రెసర్ అనేది మనకి బయటే ఉండాలండి, ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఫ్రీగా ఉండాలి, గాలి తగులుతూ ఉండాలన్నమాట ఈ కంప్రెసర్కి. మనకి కంప్రెసర్లో ఫ్యాన్ ఉంటుంది, కాయిల్స్ ఉంటాయి, కండెన్సరు, కంప్రెసరు. అలాగే మనకి ఇందాక గ్యాస్ చెప్పాను కదా, గ్యాస్ అనేది కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. సో మన కింద ఇండోర్ నుండి వచ్చే ఈ హీట్ అనేది ఇక్కడికే వస్తుంది. ఈ కంప్రెసర్ దగ్గరికి వచ్చాక ఈ కంప్రెసర్కి గాలి తగులుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు గ్యాస్ అనేది లీకేజ్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నారు. మనకి గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదా చూడాలి అంటే ఇక్కడ సర్ఫ్ వాటర్ ఈ విధంగా పోస్తే బబుల్స్ కనుక వస్తే ఆ గ్యాస్ అనేది లీకేజ్ అయినట్టు అనమాట. మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు గ్యాస్ లీకేజ్ అవుతుందేమో అని డౌట్ కనుక వస్తే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి గ్యాస్ లీకేజ్ కనుక అయితే ఎలా తెలుస్తుందంటే, మన ఎంత కూలింగ్ పెట్టుకున్నా కూడా
రూమ్ అనేది కూల్ అవ్వదనమాట. సో, అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సొస్తుంది. మొత్తం సెట్ చేశాక ఈ విధంగా డోమ్ అనేది ఫిక్స్ చేస్తారండి. సో, ఇక ఇది ఎండకి ఎండినా, వర్షానికి తడిసినా కూడా ఏమీ కాదు. సో, పైన అవుట్‌డోర్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ మేము స్టెబిలైజర్ అనేది ఫిక్స్ చేయిస్తున్నాము. యాక్చువల్లీ దీనికి చెప్పాను కదా! స్టెబిలైజర్ అనేది అవసరం లేదు. సో, ఇంత ఖర్చు పెట్టి మనము ఏసీ పెట్టించుకుంటున్నాం కాబట్టి, ఛాన్స్ తీసుకోకూడదు ఇంకో 2000 దగ్గర అనేసి స్టెబిలైజర్ కూడా మేము కనెక్ట్ చేస్తున్నాము. సో, మనకి ఏసీతో పాటు ఇదొకటి వస్తుందండి. దీనిలో మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. రిమోట్ ఉంటుంది. ఇవి వచ్చేసరికి మనకి వాళ్ళు సర్వీసింగ్‌కి వచ్చినప్పుడు చేంజ్ చేస్తారు. ఏదైనా డస్ట్ ఉంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఇది చేంజ్ చేస్తారు. ఇదొకటి స్పేర్ ఉంటుంది. అలాగే ఇందులో డూస్, డోంట్స్ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఆ డూస్, డోంట్స్ అనేవి ఒక పాంప్లెట్ ఇచ్చారు. వారంటీ కార్డ్ ఒకటి వచ్చారనమాట. ఇవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ వారంటీ ఉంది కాబట్టి వారంటీ కార్డ్స్ అనేవి మనకి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఈ ప్రొసీజరు అసలు ఫిట్టింగ్ ప్రొసీజర్ కానీ అవన్నీ మనకి ఇట్లా ఇచ్చారనమాట. ఇన్‌స్టాలేషన్ మొత్తము ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇలా ఆపరేషన్ మాన్యువల్ బుక్ అనేది మనకి ఇచ్చారు. సో, మనకి ఏదైనా డౌట్ వస్తే ఇందులో ఒకసారి చెక్ చేసుకొని చూడొచ్చు. వెరీ గుడ్. సో, ఇక్కడ మేము మా బాబు చేత ఆన్ చేయించామన్నమాట ఏసీ ఫస్ట్ టైము. తర్వాత మనకి ఇన్‌స్టాలేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు మనకి డెమో కూడా ఇస్తారు. మనకి ఏసీ ఆన్ చేసి రిమోట్‌లో ఆపరేషన్ ఏ విధంగా, ఏ మోడ్ ఎలా పెట్టుకోవాలి అనేది వాళ్ళే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకి ఇక్కడ ఏసీ కింద కూడా ఆన్ అండ్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ కూడా మనకి ఆన్ ఆఫ్ ఉంటాయి. ఇవి స్వింగ్ అనమాట. చూస్తున్నారు కదా! ఇది రొటేట్ అవుతుంది. ఇకపోతే ఇది రిమోట్ అండి. ఇది వచ్చేసరికి మనకి 3000 పడుతుందనమాట విడిగా కొనాలి అంటే. మన క్లీనింగ్ సెక్షన్ ఎలా అంటే ఈ విధంగా పైకి డోమ్ తీయాలన్నమాట. డోమ్ తీసాక ఇందులో మనకి ఎలా క్లీన్ చేస్తారనేది వాళ్ళు చూపిస్తారు. ఫస్ట్ క్లీనింగ్ అయితే వాళ్ళే వచ్చి చేస్తారు. సర్వీసింగ్‌కి 3 టైమ్స్ వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు. సో, ఇన్ కేస్ మనం చేయాలనుకుంటే ఇలా డోమ్ పైకి తీసి ఈ విధంగా తీసి ట్యాప్ కింద పెట్టుకుని వాష్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఈజీగానే చేయొచ్చనమాట. సో, అది కూడా వాళ్ళు చూపిస్తారు. సో, మొత్తం అయిపోయాక ఇప్పుడు నేను మీకు రిమోట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇది డైకిన్ రిమోట్ అండి. మీరు గనుక రిమోట్ చూస్తే ఇక్కడ మోడ్ అని ఉంది కదా! మనకి ఇందులో 3 మోడ్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి కూలింగ్ మోడ్‌లో ఉంది. ఫ్యాన్ మోడు, డ్రై మోడు. సో, ఇలా 3 మోడ్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి ఆన్ అండ్ ఆఫ్ మనం ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. ఇదేమో ఫ్యాను. ఇది మనం ఎప్పుడు హైలోనే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ హైలో పెడుతున్నా కదా! సో, ఇది ఎప్పుడు ఇట్లా హైలోనే ఉండాలన్నమాట. ఇది పవర్ చిల్లు. మనం ఎప్పుడైనా సడన్‌గా సమ్మర్‌లో బయట నుండి వచ్చినప్పుడు మనకి వెంటనే రూమ్ అనేది కూలింగ్ రావాలనుకుంటే ఇక ఇది ఎకోనో మోడ్ అండి. ఇది మనకి డైకిన్‌కి వచ్చేసరికి ది బెస్ట్ మోడ్ అని చెప్పొచ్చు. మనం గనక ఈ మోడ్‌లో పెట్టుకుంటే మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇకపోతే ఇది స్వింగ్ మోడు. మనము స్వింగ్ అనేది మనకు కావాల్సిన వైపు రొటేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది హారిజాంటల్ స్వింగ్ అనమాట. ఇది టెంపరేచరు. మన టెంపరేచరు సెట్ చేసుకోవచ్చు ఇట్లాగా. మినిమం వచ్చేసరికి 18 పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి గుడ్ స్లీపు. మనం ఇది కనుక సెట్ చేసుకుంటే నైట్ అంతా మనకి రూమ్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. ఇదేమో చైల్డ్ లాకు. పిల్లలు కనుక తీసుకుని మోడ్ మారుస్తూ ఉన్నా కానీ ఇది చైల్డ్ లాక్ వేస్తే మనకి సేఫ్గా ఉంటుందన్నమాట. ఇదేమో వర్టికల్ స్వింగ్. వర్టికల్ స్వింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది కోండా మోడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి
రూము అన్ని వైపులా ఈక్వల్‌గా మనకి కూలింగ్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి. ఈ డిస్‌ప్లే మోడ్ వచ్చేసి మనకి డిస్‌ప్లే అసలు ఎంత టెంపరేచరు ఫిక్స్ చేసాము అనేది ఈ డిస్‌ప్లే మోడ్‌లో మనం చూసుకోవచ్చు. ఇక ఈ టైమర్ ఏమో మనము ఏదైనా టెంపరేచరు సెట్ చేసుకొని అది ఒక 2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అవ్వడానికి అలా సెట్ చేసుకోవచ్చనమాట. ఇది స్మెల్ ప్రూఫు. మనకి ఇన్‌కేస్ ఏదైనా స్మెల్‌గా అనిపిస్తే ఈ బటన్ గనుక ఆన్ చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది. సో, ఇదొచ్చేసరికి డైకిన్ రిమోట్ అనమాట. మనకి అరౌండ్ 3000 పడుతుంది. ఇన్‌కేస్ ఇది గనక రిపేర్ వస్తే. డైకిన్ వచ్చేసరికి మనకి దీనికి కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుందనమాట. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే 1 ఇయర్‌లో మనకి మళ్ళీ కొత్త రిమోట్ అనేది వస్తుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, డైకిన్ ఏసీ అన్బాక్సింగు, ఇన్‌స్టాలేషను, డెమో, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎవరైనా కూడా నెక్స్ట్ సమ్మర్‌కి ఏసీ కొనాలి అనుకుంటే గనక ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినవన్నీ ఖచ్చితంగా యూజ్ అయితాయనే అనుకుంటున్నాను. అలాగే మీకు డైకిన్ అని నేను రిఫర్ చేయట్లేదు. హై రేంజ్‌లో హై బడ్జెట్‌కి వెళ్తే ఏవే కంపెనీలు బావుంటాయి, మిడిల్‌లో నార్మల్ బడ్జెట్‌లో అయితే ఏ కంపెనీలు బావుంటాయి, లో రేంజ్‌లో అయితే ఏ కంపెనీలో బావుంటాయి కూడా వాటి కాస్ట్‌లు బట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి అందరికి యూజ్ అవుతుంది. సో, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.